దాని సంపూర్ణతయను లోకమును దాని నివాసులను యెహోవాయే. దాని నివాసము యెహోవా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసినట్టయితే భూమి, ఆకాశం, సముద్రం అంతా దేవునిదై ఉంది. హల్లెలూయా. ఇదంతా ప్రభు చేత సృష్టించబడ్డది. ప్రభు దీనిని చేసి దీని మీద మనని అధికారిగా ఉంచెను. హల్లెలూయా. ఈ భూమి అంతా చూసినట్టయితే సముద్రము, నీరు, మరి పర్వతములన్నీ దేవుడు కలుగచేసెను. హల్లెలూయా. స్థిరపరచను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది అనేకమైన వస్తువులు కనిపెడుతున్నారు, అనేక మంది టెక్నాలజీ కనిపెట్టారు. కానీ చూడండి, సముద్రం మీద పునాది వేసి స్థిరపరిచిన వాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసినట్టయితే ప్రపంచ దేశంలో చూస్తే ఆయన బిడ్డలు మాత్రమే విమానాలు కనిపెట్టారు, హెలికాప్టర్లు, బస్సులు, మొబైల్స్, ప్రతి ఒక్కటి ఆయన బిడ్డలో మాత్రమే. దేవుని నమ్మిన ప్రతి బిడ్డ మాత్రమే ఈ యొక్క భూమి మీద ఉన్నాయి. చూసినట్టయితే ప్రతి ఒక్క పనికరము మరి దేవుడు ఒక మనిషిలో నుంచి కనిపెట్టే కృపనిచ్చాడు. హల్లెలూయా. మరి ఆయన బిడ్డలు మాత్రమే. ప్రతి గ్రంథము చెప్తుంది యెహోవే నిజమైన దేవుడు. హల్లెలూయా. పాపము లేనివాడు, పరిశుద్ధుడైన దేవుడు ఎవరయ్యా భూమి మీద అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. హల్లెలూయా. చదువు. యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడు ఎవడును? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలువదగిన వాడెవడు? నిలువదగిన వాడు ఎవడు? హల్లెలూయా. ఆయన అంత పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనతో పోల్చుకుంటే ఎవరు నిలబడగలుగుతారు? ఆయనతో లెక్కించుకుంటే ఎవడు నిలబడలేడు. కానీ ఆయన బిడ్డలు మాత్రం ఆయన వాగ్దానము చేసిన భూమిలో అడుగు పెట్టగలుగుతాము. హల్లెలూయా. యెహోవాతో పోల్చుకుంటే మనము నిలవలేము, కానీ దేవుని యొక్క కృప మన ఎడల ఉంటే మనం నిలవగలుగుతాము. హల్లెలూయా. అలాగే నేను చూసినట్టయితే లూకా సువార్త 5వ అధ్యాయం 1వ మాటలో ఉంటుంది. చూడు, దేవుడు ఇక్కడ కలగచేస్తాడు, అక్కడ దాని మీద మనల్ని అధికారిగా ఉంచెను. హల్లెలూయా. నిలిచి ఆ సరస్సు తీరం అందున 2 దోణెలను చూసెను. ఇద్దరు జాలర్లు చూసి వలను కడుక్కుంటున్నారట. ఆడ సీహోను పేతురు ఇద్దరు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాళ్ళు జాలర్లు, ఆ జాలర్లు ఏం చేస్తున్నారంటే ఓలలు కడుక్కుంటున్నారు. సముద్రం వేటకి వెళ్ళారు, మరి చేపలకు వెళ్ళినప్పుడు ఆ ఓలలు కడుక్కుంటున్నారు. చదువు. ఆయన ఆ దోణిలో సియోను ఒక దోణి ఎక్కి దరి నుండి కొద్దిగా త్రోయమని అతని అడిగి కూర్చుని దోణిలో నుండి జన సమూహానికి బోధిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను ఒక దోణిలోకి యేసుక్రీస్తు ప్రభుల వారి ఎక్కి జన స్తంభానికి మరి జనానికి బోధిస్తున్నాడు ఆ దోణిలో కూర్చొని. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్టయితే మరి కీర్తన మరి 24వ కీర్తన 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఆయన సముద్రములను కలగజేసను, సముద్రములకు పునాది చేసను. ఇక్కడ లూకా సువార్తలో చూసినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? సీమోను అనే ఒక దోణి ఎక్కెను. హల్లెలూయా. మన దోణిలో దేవుడు ఎక్కినట్టయితే, దేవుడు మనలో నుంచి మాట్లాడినట్టయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. సీమోను దోణి ఎక్కగానే జనసమూహంతో మాట్లాడినప్పుడు గొప్ప కార్యాలు జరిగినాయి. దేవుడు నీలో నివాసం చేసినట్టయితే, నాలో నివాసం చేసినట్టయితే, నీతోనే నా దోణిలోకి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినట్టయితే, మనలో నుంచి ఆయన మాటలు అనేకులకు వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా.
నీవు దోణిని లోతుగా నడిపించి చేపలు పట్టుటకును మీ వల వేయుడి అని సీమోనుతో చెప్పగా, మీ బోల వేయమని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము రాత్రి అంతా గత సంవత్సరాలంతా ప్రయాసపడుతున్నాము, కానీ మాకేమీ దొరకలేదు, నాకు ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేత్తుమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సీమోను పేతురు రాత్రంతా చేపల కోసం వెతికి అలసిపోయారు. కానీ దేవుడు చూసావా, ఆయన ఉంటున్న దోణిలోకి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. సీమోను పేతురుతో మాట్లాడి జనసమూహం ఎదుట వారితో మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు సీమోను పేతురు ఇద్దరాక దేవుని మాట విన్నారు. దేవుడు ఎప్పుడైతే వారి దోణిలోకి వెక్కాడో, ఎప్పుడైతే వారి హృదయంలోకి వచ్చాడో, సీమోను పేతురుకు ఒక కదిలిత వచ్చింది. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, సీమోను పేతురు, ఓడ కడుక్కొని ఎందుకు వెళుతున్నావు అనగా, అయ్యా రాత్రంతా వెతికానయ్యా, ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు నా మాట చొప్పున ఓల విసురు. హల్లెలూయా. ఆయన మాట చొప్పున సీమోను పేతురు ఓడ ఈసిరినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దోణె ముందుకు నడపమంటాడు. అక్కడ దోణె ముందుకు నడుపుతాడు. ఓల ఈసిరినప్పుడు ఓల నిండా చేపలు పడతాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత సంవత్సరాలు నువ్వు కష్టపడుతున్నావు కావచ్చు, ఫలితము లేదు కావచ్చు, దీవెన లేదు కావచ్చు. దేవుడు నీ హృదయములోకి వచ్చినట్టయితే, ఆయన మాట చొప్పున నేను ఓల ఇసిరినట్టయితే, నేను కొద్దిగా మన దోణిను ముందుకు నడిపినట్టయితే దేవుడు ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు సమస్తము ఆయన దగ్గర ఉంది. భూమిని కలగజేసింది ఆయన, ఆకాశమును కలగజేసింది ఆయన, పర్వతములను కలగజేసింది ఆయన. సృష్టిలో ప్రతిదీ దేవుడు కలగజేసింది. సృష్టిలో ప్రతిదీ దేవుని మూలముగానే జన్మించబడ్డది. అది దేవుడు తన చేతులతో మానవుని మాత్రము చేసి దీని మీద అధికారిగా పెట్టెను. హల్లెలూయా. సీమోను పేతురు చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన సమస్యలతో, కష్టాలతో, వెరుకులతో ఉంటున్నారు. ఎందుకనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చేపలు పట్టాలి, వాటిని తీసుకొని వచ్చి అవి అమ్మి వేసి ఇంట్లోకి సామాగ్రి తెచ్చుకొని పోషించబడాలి. అలాంటి సీమోను పేతుర్ని దేవుడు పిలిచి గొప్ప సంఘములు కట్టెను. హల్లెలూయా. ఈ రోజు మన స్థితిగతులు సీమోను లాగా ఉండవచ్చు, కానీ నా సీమోను నా పరిచర్య చేస్తావని ప్రభు నాతో మాట్లాడిన మాట కూడా ఇదే. హల్లెలూయా. నా దోణిలో ప్రతి సంవత్సరము ఇప్పటిదాకా మీరు అలసిపోయి ఉండవచ్చు. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? మీ దోణిను ముందుకు నడపండి. హల్లెలూయా. మన దోణిను ముందుకు నడిపినట్టయితే చేపలకు ఆజ్ఞ దేవుడు ఇచ్చును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే కీర్తన 24వ కీర్తనలా అంటున్నాడు, సముద్రములో పునాది వేసినది నేనే. అది చదువునానా? హల్లెలూయా. స్తోత్రం. థాంక్యూ లార్డ్. అక్కడ చేయి పెట్టుకో. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసాను. చాలు, ఆయన పునాది వేసాను అంటే సముద్రానికి పునాది వేసిన దేవునికి చేపలు ఎక్కడున్నాయి తెలియదా? ఈ భూమి మీద మనుషులను కలగజేసిన దేవునికి నశించిపోతున్న ప్రజలు తెలియదా? దేవుడు ఒక రోజున నిన్ను నన్ను నిలబెట్టే రోజు వస్తది. అక్కడ సీమోను పేతురు ఓల ఇసిరితే చేపలు ఎలా పడ్డాయో, యేసు క్రీస్తు నామములో ఈ పట్టణ ప్రజలందరూ మార్చబడుదురు గాక. హల్లెలూయా. హల్లెలూయా. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టివి. అందుచేత వారి వల పికిలించిపోయినది. హల్లెలూయా. యేసు నామములో మరలా సంవత్సరం వరకు 100 మందితో ఆరాధన జరుగును గాక. ఆమేన్.
దేవుడు గొప్ప కార్యాలు చెయ్యునుగాక. సీమోను పేతురు జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యాలు నాలో నుంచి నా ప్రభు చేర్చునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. హల్లెలూయా. చదువున్నాను కీర్తన 24వ కీర్తనలో ఇంకా కింద ఉంటుంది, ఆయన పర్వతములను కలగ చేశాను అన్నమాట. యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? నిలువదగిన వానికి దమ్ముండాలి, ధైర్యం ఉండాలి. ఆయన పరిశుద్ధమైన పర్వతం దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధత ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే దమ్ము ధైర్యంతో ఉండి దేవుని వెంబడిస్తారో, శ్రమలలో, కష్టాలలో, విరుకులలో నదిగిపోయి దేవుని దగ్గర ఎవరైతే ప్రార్థిస్తారో వారు మాత్రమే ఆ పర్వతం దగ్గర నిలబడగలుగుతారు. హల్లెలూయా. నిర్దోషమైన చేతులను, వృద్ధమైన మనస్సును కలిగి ఉన్నవాడే వారు మాత్రమే యెహోవా వల్ల ఆశీర్వదించబడుతున్నప్పుడు చూసేవని దిమ్మ తిరిగిపోతుంది. ఆమేన్. వీడు యెహోవా వల్ల ఆశీర్వదించబడ్డాడు. అక్క ఏం దొరికింది అక్క నీకు? దేవుడు దొరికిండు. అఖిల నీకేం దొరికింది? దేవుడు దొరికిండు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా పరిశుద్ధమైన స్థలములో నిలవబడిన వాడు ఎవడు? ఎక్కగలిగిన వాడు ఎవడయ్యా అంటే ఆయన బిడ్డలు మాత్రమే. ఆయన సన్నిధానంలో శ్రమలు, నిందలు భరించుతూ దేవుని దగ్గర ప్రార్థించుతున్న పరిశుద్ధులు మాత్రమే ఆయన సన్నిధానంలో నిలవగలుగుతారు. హల్లెలూయా. దేవుని నమ్మాలంటే ఆశామాషలు కాదు, దమ్మున్న వాడు మాత్రమే యేసు ప్రభు దగ్గర ఉంటాడు. ఎందుకంటే లోకాన్ని జయించాలి, లోకాశలు జయించాలి, లోకములో ఉంటున్న వాటి అన్నిటిని చంపివేసుకొని దేవుని కొరకై బ్రతకాలి. బ్రతికిన వాడే దమ్మున్నవాడు. యెహోవా పర్వతం దగ్గర నిలవబడిన వాడు. హల్లెలూయా. ఒకసారి చదవాడు ఆ మాట. యెహోవా పర్వతము ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతము ఎక్కగలిగిన వాడు ఎవడును? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడు ఎవడు? అప్ప ఎవరు పడితే వాళ్ళు ఉంటారా? ఎవరు పడితే వాళ్ళు ఉండాలయ్యా. దమ్మున్నవాడు, ధైర్యం ఉన్నవాడు, లోబడ్డవాడు మాత్రమే దేవుని దగ్గర నిలబడగలుగుతారు. హల్లెలూయా. దేవుని సన్నిధి ఉన్నప్పుడు మాత్రమే దేవుని మందిరంలో నిలబడి ప్రార్థన చేయగలుగుతారు. అది లేనప్పుడు ఏం చేస్తారంటే ఆ పర్వతం దగ్గర, ఆ పరిశుద్ధత దగ్గర నిలబడలేరు. హల్లెలూయా. నేను సత్యములు గ్రహించిన మల్లపల్లి రాజశేఖర్ గారు చెప్తున్నప్పుడు ఆయన వయసులో, ఆయన అనుభవంలో చెప్తున్న మాటలు వింటుండగా ఆ పర్వతం దగ్గర నేను నిలబడుతున్నానా నాకు అనిపించింది. హల్లెలూయా. అందుకనే శ్రమలలో, కష్టాలలో, విరుకులలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరు నిలబడతారో వారే యెహోవా పర్వతం దగ్గర నిలబడిన వాళ్ళు. హల్లెలూయా. ఇంత శోధన రాగానే పడిపోయే వాళ్ళు నిలబడ్డట, కష్టాలు రాగానే నోటికొచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళు నిలబడ్డట, లోకం దగ్గర ఉన్నప్పుడు లోకాశల లెక్క ఉన్న వాళ్ళు నిలబడగలుగుతారా? నిలబడలేరు. ఎందుకంటే యెహోవా పర్వతం దగ్గర నిలబడాలంటే ఫస్ట్ దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. అన్ని భరించిన వాడు మాత్రమే పర్వతం దగ్గర నిలబడగలుగుతారు, ఎక్కగలుగుతారు. హల్లెలూయా. లోకములో ఉంటున్నాయి సమస్తమును విడిచిపెట్టాలి. ఇక్కడ చూడండి లూకా సువార్త మరి చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా 5వ అధ్యాయంలో 1వ మాట అక్కడ అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు నన్ను వెంబడించండి. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఇక మీరు నన్ను వెంబడించండి అంటాడు. అంటే అప్పటిదాకా వారు జాలర్లు చేపలు పట్టుకొని జీవనాధారం నడిపేవారు. కానీ ఇప్పుడు దేవుడు మనుషుల పట్టే జాలర్లుగా చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు గొప్ప దేవుడు. ఆదరణ కలిగిన మాటలు ప్రభు నీతో మాట్లాడినట్టయితే, సూటిగా మాట్లాడినట్టయితే, ప్రభువా యెహోవా పర్వతం దగ్గర నేను నిలబడుతున్నానా? నీ పర్వతం దగ్గర నేను నిలబడుతున్నానా? నీ పరిశుద్ధ స్థలంలో నేను ఉండగలుగుతున్నానా? లేనా? మనకు మనమే ప్రార్థన చేసుకుందాం.